హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇంట్లో ఏం చేయాలో అర్థం కాక టైం పాస్కి మంచూరియా చేయాలనుకున్నాము. సో నాతో పాటు మా వాళ్ళందరికీ కూడా పని ఎక్కువైందనమాట. ఆ రోజు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే క్యాబేజీ, క్యారెట్ తురిమేసుకొని, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని, కారం వేసుకొని, నెక్స్ట్ కార్న్ఫ్లోర్. నేను కార్న్ఫ్లోర్ కూడా కొంచెమే వేసుకున్నాను, ఎందుకంటే కార్న్ఫ్లోర్ ఎక్కువ తినొద్దన్నారు నన్ను. సో మొత్తం మిక్స్ చేసేసి కొబ్బరి లౌజులంతా ఉండలు చుట్టుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఫస్ట్. దానికోసం ఫస్ట్ కళాయిలో ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఉండలన్నీ దాంట్లో వేసుకోవడమే. కానీ ఎంత ఆయిల్ పోసినా కానీ మనం కొంచెం కొంచెమే వేసుకొని ఫ్రై చేసుకుంటే ముక్క లోపల కూడా ఉడికిద్దనమాట ఏదైనా సరే. అలా కాకుండా మొత్తం ఒకేసారి వేసేసుకుంటే లోపల ఫ్రై అవ్వదు, బయట మాత్రం కలర్ఫుల్గా కనపడిద్ది. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక ఆయిల్ మొత్తం తీసి ఒక దాంట్లో వేసుకొని లాస్ట్లో కొంచెం ఆయిల్ ఉంచి దాంట్లో ఆనియన్స్ వేసుకున్నాను నేను. మీరు అనుకోవచ్చు క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ అవన్నీ వేసుకోవచ్చని, బట్ నా దగ్గర అవన్నీ లేవు ప్రస్తుతానికి. నేను చేసేదే టైంపాస్కి, ఇంకా టైంకి అవన్నీ యాడ్ ఉంటాయండి. సో ఆనియన్స్ వేసేసుకున్నాను. దాంట్లో కొంచెం ఫ్రై అయ్యాక మంచూరియా బాల్స్ వేసేసుకున్నాను. అలా అలా మిక్స్ చేసినాక తర్వాత సాస్లు వేసుకోవాలి. సాస్లని నా దగ్గర అవైలబుల్గా ఉంటాయి, ఎందుకంటే అన్ని రకాల ప్రయోగాలు నేనే చేస్తాను కాబట్టి. సో వెనిగర్, టమాటో సాస్, టమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్ వేసుకున్న. టైంకి టమాటో కెచప్ కూడా లేదు, అందుకని చిన్నది తెప్పించుకున్నా నేను. అవన్నీ మిక్స్ చేసేసుకున్నాక కార్న్ఫ్లోర్తో కలిపిన వాటర్ని మిక్స్ చేయాలి. అదంతా మంచూరియా బాల్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది.